నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రార్థనలు. తిరుమలలో మంత్రి లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలు. ఒక్కరోజు ప్రసాద వితరణ కోసం 44 లక్షల విరాళం అందజేత. అదృశ్యమైన బాలుడిని 24 గంటల్లో పట్టుకున్న నెల్లూరు పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్పీ దీక్ష, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. తమిళనాడు బోట్ల విషయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్న బీదా, సీఎం స్పందించాలని విన్నపం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లాహ్ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలో రంజాన్ శోభ కనిపించింది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బారాషాహిద్ దర్గాలో వందలాది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు సంతపేట ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మైనారిటీ సోదరులను కలుసుకుని వారిని ఆప్యాయంగా పలకరించి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు సంతపేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. సర్వ మానవాళి శ్రేయస్సు కోరుతూ, సమాజహితం కోరుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో అల్లాకు ప్రార్థనలు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. రంజాన్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, నగర ఉపాధ్యక్షులు షఫీ, 49వ డివిజన్ నేతలు షబ్బీర్, రియాజ్, 52వ డివిజన్ ఇన్ఛార్జు మహబూబ్ బాషా, నగర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్టౌబీడి కాలనీలో ఉన్న మస్జీద్-ఏ ఔలియా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జుబేర్ బాషా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మస్జీద్-ఏ ఔలియా ఫౌండర్, మత గురువులు ఇమ్రాన్ షూఫీ పాల్గొని రంజాన్ యొక్క విశిష్టతను బోధించారు. మత గురువు బోధన అందరినీ ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ మసీదుకు చేరుకొని రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువు ఇమ్రాన్ షూఫీ రంజాన్ యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మన్సూర్, మనోవర్, షావుల్, బాబర్, నిసర్, చాన్బాషా, ఇమాంలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు
నేడు ఈద్ ఉల్ ఫితర్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంగపట్నం గ్రామ పరిధిలోని ఈద్గా మసీదుల వద్ద ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరి ప్రత్యేక నమాజు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లాహ్ ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా గంగపట్నం ప్రజలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకోవడం సోదర భావానికి ప్రతీకగా నిలిచింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులతో ఈద్గా మైదానం కిక్కిరిసిపోయింది. స్థానిక ఇమాం ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజు కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రంజాన్ విశిష్టతను మత గురువులు వివరించారు. అనంతరం పేద ధనిక తారతమ్యం లేకుండా ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి నేడు పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో ఈద్గాలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫరీద్, మహబూబ్ బాషా, మన్నాన్, ఖలీల్, షకీల్ మున్నా, షాన్ బాషా తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రంజాన్ పండుగను శనివారం ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని వైకుంఠపురం, రైల్వే రోడ్డు, జెండా చెట్టు, ముస్లింపేట, కసాయి వీధి, కచ్చేరిమిట, వెంగళరావు నగర్ వద్ద మసీదుల్లో కేటాయించిన సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మసీదు పెద్దలు రంజాన్ ఆవశ్యకత, అల్లా బోధనలు వివరించారు. అనంతరం మసీదుల వద్దకు వచ్చిన పేదలకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముస్లిం సోదరులు రోజుకు 5 సార్లు నమాజు చేస్తూ ఎంతో క్రమశిక్షణతో, నిష్ఠతో ఉపవాసముంటూ అల్లా యందు ఉన్న దైవభక్తిని చాటుకున్నారని తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో రంజాన్ వేడుకలను పురస్కరించుకొని ఈద్గా వద్ద ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సహచర ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పరమ పవిత్రమైన రంజాన్ పండుగను మీ అందరి మధ్య జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, సమానత్వం అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించే పండుగ రంజాన్ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు సామాజిక, ఆర్థిక విద్యాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో మైనారిటీలకు నిలిచిపోయిన అనేక పథకాలను ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించిందని చెప్పారు. వెంకటగిరిలోని ఈద్గా మసీదుల అభివృద్ధికి, షాదీఖానాల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని, మీ సమస్య ఏదైనా సరే నన్ను సంప్రదించండని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని నెల్లూరు జిల్లా సీతారామపురం మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని, ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమని ముస్లిం మత పెద్దలు బోధించారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని ప్రధాన మసీదు ప్రాంగణంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు నేడు ఈద్ ఉల్ ఫితర్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. సోదరభావంతో అందరూ కలిసి ఈ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. అల్లాహ్ ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా ఉదయగిరి ప్రజలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకోవడం సోదరభావానికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాల మేరకు ఈద్గా మసీదుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. ముస్లిం సోదరులందరికీ ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఈద్గాలు, మసీదులలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేచండ్ల ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పండుగలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులందరికీ ఎస్పీ అజితా వేచండ్ల రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలను శ్రీవారి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. ఏడుకొండల వారిని నారా కుటుంబం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాంశ్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కోసం 44 లక్షల రూపాయలను ట్రస్టుకు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగింది. నారా దేవాంశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నప్రసాద వితరణ కోసం ఒక్కరోజు వ్యయమయ్యే మొత్తం 44 లక్షల రూపాయలను శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా దేవాంశ్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం అందరూ కలిసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అదృశ్యమైన బాలుడి కేసుని కేవలం 24 గంటల్లోనే నెల్లూరు నవాబుపేట పోలీసులు ఛేదించారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఆ బాలుడిని సేఫ్గా ఏఎస్పీ దీక్ష సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు కన్నీళ్లతో పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మతిస్థిమితం సరిగా లేని ఓ 7 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి అదృశ్యమైన కేసును నెల్లూరు నవాబుపేట పోలీసులు 24 గంటలు ఛేదించారు. అన్ని చోట్ల గాలించి, విచారించి, సీసీ ఫుటేజీలను పరిశీలించి ఎట్టకేలకు బాలుణ్ణి గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురం శివాలయం వీధికి చెందిన షేక్ షాదిక్ వలీ కుమారుడు 7 ఏళ్ల జాఫర్ అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అన్ని చోట్ల గాలించి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాలతో ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వెంకటేశ్వరపురంతో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్, బస్టాండ్లు అన్ని చోట్ల గాలించారు. అందర్నీ విచారించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. మొత్తానికి ఆ బాలుడి ఆచూకీ కనుగొన్నారు. దాంతో సీఐ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఆ బాలుణ్ణి సేఫ్గా తీసుకొచ్చి శుక్రవారం రాత్రి ఏఎస్పీ దీక్ష సమక్షంలో ఆ బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా దీక్ష మీడియాతో మాట్లాడారు. ఆ బాలుణ్ణి ఎలా కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారో ఆయా వివరాలు వెల్లడించారు. అనంతరం బాలుడి తల్లి మాట్లాడారు. తమ బిడ్డను అప్పగించిన పోలీసులను ఎప్పటికీ మర్చిపోమని కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక బాలుడు తప్పిపోయిన మాకు సమాచారం వచ్చింది. తర్వాత వెంటనే మేము 2 టీం ఏర్పాటు చేశాము. టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ అనాలిసిస్, మళ్ళీ సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ చేసి రైల్వే స్టేషన్ దగ్గర అన్ని సీసీటీవీస్, ఫ్లైఓవర్లో, తర్వాత ఆతంకూర్ బస్ స్టాండ్లో అన్ని సీసీటీవీస్ చెక్ చేశాము. తర్వాత 24 గంటల లోపల we traced a 7-year-old missing boy. So within 24 hours, CI Navapeta, SI Govardhan and teams, they participated and efficiently worked and immediately traced the boy. So Kasari, congratulations to Navapeta, CI and SI team.
చాలా ఎఫర్ట్స్ పెట్టాము. మిస్సింగ్ బాయ్ కేస్ కోసం, మిస్సింగ్ గర్ల్ కేస్ కోసం స్పెసిఫిక్ దృష్టి పెడుతున్నాము. సో ఒక్కసారి ఇది చాలా సంతోషం నాకు వచ్చింది. తమిళనాడు బోట్ల విషయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఓ వీడియో ద్వారా కోరారు. అందరికీ నమస్కారం, ఎల్లరికీ వణక్కం. మత్స్యకారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు, మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ, మత్స్యకార గ్రామాల పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యునిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోం శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి, మరియు కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ గారికి తెలియపరిచి ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరబోవడం జరుగుతూ ఉంది. ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం దురదృష్టకరం, చాలా బాధాకరం. మత్స్యకారుల సంక్షేమం కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. మన జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి మరియు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాల కోసంగా మత్స్యకారులకు చేస్తున్న సేవ మీ అందరికీ తెలిసిందే. నా జీవితంలో మత్స్యకార గ్రామాల ప్రయోజనాలకు, ప్రతిష్టకు భంగం కలిగించే పొరపాట్లు ఎప్పుడు చేయలేదు, చేయపోను కూడా అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని పలు మద్యం షాపులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ శ్రీహరిరెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాల మేరకు బ్రాందీ షాపులను స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిరెడ్డి తనిఖీ చేశారు. మద్యం షాపులలో కల్తీ మద్యం అమ్మకాలు ఏమైనా జరుగుతున్నాయా, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, అమ్మకాలు, కొనుగోలు ఎలా ఉన్నాయనే అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులను నడుపుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు రైల్వే కోడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల వైన్ షాప్ యూనిట్ తనిఖీ చేయడం కోసం మంగళగిరి నుంచి స్టేట్ హాస్పిటల్ ఇన్స్పెక్టర్ గా నేను రావడం జరిగింది. సో ఇక్కడ అన్ని షాపులు కూడా మేము తనిఖీ చేయడం జరుగుతుంది. జనరల్ చెకప్ లో భాగంగానే తనిఖీ చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రత్యేకమైన కారణాలంటే, సో ఏ షాప్ లో ఒకవేళ ఫీజు ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఎందువల్ల కారణాలు ఉన్నాయనే దాన్ని పరిశీలించడానికి. సో ప్రస్తుతం ఈ షాప్ లో ఈశ్వరెడ్డి అనే లైసెన్స్ వైన్స్ అనే ఈ షాప్ ని మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎటువంటి లోపాలు లేదు. మీ దృష్టికి ఉంటే కూడా మా దృష్టికి చూసినట్లయితే వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. దళితులు సాగు చేసుకుంటున్న భూములను నెల్లూరు రావుస్ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆక్రమించడం తగదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. సైదాపురం మండలం చాగనం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న భూముల్లో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా పట్టాలిచ్చిన భూముల్లో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరుకి చెందిన రావుస్ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకొని జామాయిల్ తోట నరికే సమయంలో దళితులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చిన స్థానికులు నిరసనతో వారు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ 1992లో నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దలకు మనిషికి ఎకరా చొప్పున 120 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరుకి చెందిన రావుస్ కళాశాల యాజమాన్యం ఆక్రమించుకుందని వారు ఆరోపించారు. గతంలో జామాయిల్ లోన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మధ్యస్థం చేసి దళితులకు నగదు ఇప్పించడం జరిగిందని తెలిపారు.
అప్పట్లో రెవెన్యూ అధికారులు న్యాయం చేశారన్నారు. కానీ ప్రస్తుతం రెవెన్యూ అధికారులు తమకు సమాధానం ఇవ్వకుండా సర్వే నిర్వహించాలని అనుకున్నారని, ఈ సర్వేను అడ్డుకున్నామని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మేము ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళమే. మా భూములు 1992లో మాకు నోముల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దోళ్ళకి పట్టాలు తలా 1 ఎకరా 90 సెంట్లు, ఎకరా 2 సెంట్లు అట్లా అందరికీ 120 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఈడ ఈ పట్టాలు ఇచ్చిన భూముల్ని కొంత భూమి మేము సాగు చేసుకుంటున్నాం. కొంత భూములు దుర్మార్గులు ఈ రావుస్ కాలేజ్ వాళ్ళు మా భూమిని ఆక్రమించి ఒక 10 ఏళ్ళ కిందట జామాయిలు వేయటం జరిగింది. జామాయిలు వేస్తే మాకు తెలిసి ఒక 5 ఏళ్ళ కిందట మేము ఆపేసాం. దాన్ని ఆపేసిన తర్వాత దాన్ని ఆపేసి వాళ్ళు జామాయిలు కట్టి కొడుతుంటే మేము ఆపేస్తే అప్పుడు మేడం ఎంఆర్ఓ గారు మేడం వాళ్ళంతా వచ్చి ఆ లారీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టి మాకు మధ్యస్థం చేసి వాళ్ళు మా జోలికి రారని చెప్పి ఆ కట్టికి మాకే డబ్బులు ఇప్పించి మేడం మాకు న్యాయం చేయటం జరిగింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఆ జామాయిలు పేషెంట్లకు అవసరమైన మందులు హాస్పిటల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన హెచ్పీఎస్ నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రభుత్వ ఆసుపత్రికి విడుదలైన నిధులను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేసి అత్యవసర మందులు, అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలుకు వినియోగించాలని సూచించారు. మార్చి నెలలోపు నిధులు వినియోగం పూర్తి చేయాల్సిన నేపథ్యంలో ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరాలను అంచనా వేసి సరఫరాలను సిద్ధంగా ఉంచాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, ఎం చైర్మన్ విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరి ఇయర్ కొంత అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉన్నది. దానివల్ల అవి ఇప్పుడు మనం ఖర్చు పెట్టాలి కాబట్టి ఏంటంటే 2-3 రోజులు ఎండ్ అయిపోతుంది. లేకపోతే ఆ ఫండ్స్ వెంటనే కాబట్టి ఇక్కడ ఏమైతే పరికరాలు కావాలో అవన్నీ రాశారు, వాటికి శాంక్షన్ చేసాం. ఇవన్నీ కూడా తెచ్చిన తర్వాత అక్కడ పెట్టి మిమ్మల్ని కూడా పిలిచి ఫోటోలు తీసి ఏమేమి కొన్నారు, ఏది ఎంతెంత అయింది డీటెయిల్డ్ గా ఈ 3 లక్షల రూపాయలకి అకౌంట్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. గతంలో జరిగింది కూడా ఉంది, దాన్ని కూడా అడిగాం. గత 25-26 బిల్స్ అవి కూడా మరి గతంలో ఖర్చు పెట్టున్నాం. అవి కూడా బిల్లులు చెక్ చేసిన తర్వాతనే చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇవి వచ్చిన తర్వాత ఫోటోలు తీసి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ముత్తుకూరులో జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానమిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఎంపీపీ గండవరం సుగుణ అధ్యక్షతన ఎంపీడీఓ నాగమణి పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో మండలంలో గడిచిన 3 నెలల్లో జరిగిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులకు తమ శాఖల పరిధిలో జరుగుతున్న నూతన కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానమిచ్చారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు, అన్నాబతిన కృష్ణవేణి, ఎంపీటీసీలు విజయ్ కుమార్ రెడ్డి, శివ, ఏఓ శివభాస్కర్ రావు తదితరులు ఉన్నారు. యూరియా పంపిణీ కార్డు ద్వారా క్రమేణా తగ్గత ఈ రోజు 17,800కి బయటకు వస్తున్నారు. అంటే రేటు 2,000 డిఫరెన్స్ కొలతకి వేరియేషన్ వస్తుందని చెప్పే ఉద్దేశంతో రైతు అక్కడ దాకా రావడం. అంటే ఎండబెడితే ఒక 2 తూములు పెరిగిపోతుంది. తర్వాత దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే గన్ని బ్యాగ్స్ అయితే 4 రూపీస్ గన్ని బ్యాగ్స్ నువ్వు రెంట్కి తెచ్చుకొని అక్కడ పోతావు, లేకపోతే ఏదైనా చేసుకుంటే దానికి రెంట్ 4 రూపాయలు ఇస్తుంది. 22 రూపాయలు కొనుగోలు కేంద్రాలకి నువ్వు చేసిన లేబర్ ఛార్జెస్ కూడా 22 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ రైతుకి మేము తెలియపరుస్తా ఉన్నాం. ముత్తుకూరు గ్రామ సర్పంచులను ఎంపీపీ సుగుణ దంపతులు ఘనంగా సత్కరించారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నామని ఎంపీపీ సుగుణ తెలిపారు.
ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీని విజయం వైపు ముందు నిలబెట్టేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నామని ఎంపీపీ గండవరం సుగుణ చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్లో పలువురు సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకులు గండవరం సూరి, ఎంపీపీ సుగుణ దంపతులు ఎంపీటీసీలతో కలిసి సీనియర్ సర్పంచులను సన్మానించారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా తాము చేసిన కార్యక్రమాలను గురించి నెమరు వేసుకున్నామని చెప్పారు. రాజకీయాలలో సీనియర్ నాయకులుగా ఉన్న సర్పంచులు తమకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించారన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులుగా నేడు ఎంపీడీఓ కార్యాలయంలో వారికి చివరి జనరల్ బాడీ మీటింగు కావడంతో మర్యాదపూర్వకంగా సన్మానించామని సుగుణ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు మునుకూరు జనార్దన్ రెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, పల్లికొండ ప్రతాప్, అన్నబత్తిన కృష్ణవేణి, మీదూరు సునంద, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు అందరూ వచ్చి విజయవంతం చేశారు. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున సర్పంచులు పదవీ కాలం పూర్తయిపోతున్న సందర్భంలో ఈరోజు అందరం కలిసి జరిగిన అభివృద్ధి పనులన్నీ, మా గతంలో చేసిన పనులన్నీ మాట్లాడుకుంటూ, అలాగే మాకు వీళ్ళు ఎంతో సీనియర్లుగా ఉండి మాకు ఎన్నో నేర్పించారు ఎంపీ సర్పంచ్లు. అందుకని ఈ రోజు వాళ్ళందరినీ మేము సన్మానించుకుంటూ ఒక చిరుకానుకగా ఇక్కడ సన్మానించుకున్నాము. నెల్లూరు జిల్లా కలిగిరి తెల్లపాడు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 23 నుంచి 28 వరకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. కలిగిరి మండలంలోని తెల్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం ఉగాది నుండి 3 రోజుల పాటు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు కొన్ని అనివార్య కారణాల వలన జరపలేదని, ప్రస్తుతం ఆలయ కమిటీ అభిప్రాయాల మేరకు ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. అందులో భాగంగా ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం గ్రామస్తులతో కలిసి విశ్వేక్షణ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, నిత్య హోమం, విశేష హోమము, కుంభారాధన హారతి కార్యక్రమాలతో ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జూపల్లి వెంకటేశ్వర్లు తెలియజేశారు. విశేష ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో గరుడ ప్రసాదమును సంతానము లేని వారికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కొన్ని అనివార్య కారణాల వలన ఉత్సవాలు నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం గ్రామంలోని ఉభయకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో గత 3 రోజుల నుండి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు పూర్ణాహుతితో సంప్రోక్షణ కార్యక్రమం ముగిసింది. రేపు 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీరామచంద్ర మహాప్రభు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రార్థనలు. తిరుమలలో మంత్రి లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలు. ఒక్కరోజు ప్రసాద వితరణ కోసం 44 లక్షల విరాళం అందజేత. అదృశ్యమైన బాలుడిని 24 గంటల్లో పట్టుకున్న నెల్లూరు పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్పీ దీక్ష, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. తమిళనాడు బోట్ల విషయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్న బీదా, సీఎం స్పందించాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.